నమస్కారం. వేల భాషలకు నిలయమైన మన భారతదేశం, దాని భాషా ప్రపంచం గురించి తెలుసుకుందాం రండి. ఇది ఒకవైపు చూస్తే అద్భుతమైన వైవిధ్యంతో నిండిన కథ, మరోవైపు చూస్తే నెమ్మదిగా కనుమరుగవుతున్న మన వారసత్వం గురించిన ఆవేదన. సరే, మరి ప్రయాణాన్ని మొదలుపెడదామో? 197. అవును, 197. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే యునెస్కో లెక్కల ప్రకారం మన భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న భాషలు ఇన్ని. ఇది కేవలం ఒక అంకెలా అనిపించొచ్చు, కాని నిజానికి మన అపారమైన సాంస్కృతిక వారసత్వానికిదొక పెద్ద హెచ్చరిక లాంటిది. ఆలోచించండి, ఒక భాష చనిపోతే మనం కొన్ని పదాలు మాత్రమే కోల్పోతున్నామని అనుకుంటాం, కాని అది కాదు. ఆ భాషతో పాటే తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వాళ్ల వైద్య విధానాలు, వాళ్ల సంస్కృతి, ఆఖరికి వాళ్ల అస్తిత్వం అన్నీ శాశ్వతంగా మాయమైపోతాయి. ఇప్పుడు చెప్పండి, ఆ 197 అనే నంబర్కి ఎంత బరువుందో అర్థమవుతుంది గదా? సరే, ఇప్పుడు భారతదేశంలో భాషలు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఎంత పెద్దది, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో కాస్త వివరంగా చూద్దాం. యునెస్కో ప్రమాదంలో ఉన్న భాషలను ఇలా 5 రకాలుగా విభజించింది. మన దేశంలోని ఆ 197 భాషలు ఈ కేటగిరీలన్నిట్లోనూ ఉన్నాయి. కాని మనల్ని నిజంగా ఆందోళన గురిచేసే విషయమేంటంటే, వీటిలో 42 భాషలు అత్యంత ప్రమాదకరమైన క్రిటికల్లీ ఎండేంజర్డ్ దశలో ఉన్నాయి. అంటే ఏంటో తెలుసా? ఆ భాష మాట్లాడే చివరితరం వాళ్ళు కూడా మన మధ్య ఉన్నారు. వాళ్ల తర్వాత ఆ భాషక ఉండదు. అంత తీవ్రమైన స్థితి అన్నమాట. మరి ఇంత పెద్ద సమస్య ఉంది కదా, దీన్ని పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అవును, జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఆ పరిరక్షణ ప్రయత్నాల గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయత్నాలన్నీ కేవలం పదాల కోసమో, వ్యాకరణం కోసమో కాదు. నీలగిరి కొండల్లో ఉండే ఈ తోడ సమాజం లాంటి ఎన్నో తెగల కోసం, వాళ్ల ప్రత్యేకమైన సంస్కృతుల కోసం. చూశారా? ఈ సమస్య వెనుక ఇంతమంది మనుషులు, వాళ్ల జీవితాలు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి SPPEL, అంటే అంతరించిపోతున్న భాషల పరిరక్షణ పథకం. దీని ముఖ్య లక్ష్యమేంటంటే 10,000 కన్నా తక్కువ మంది మాట్లాడే భాషల్ని కాపాడటం. ఈ పెద్ద బాధ్యతను మైసూర్లో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, అంటే CIIL చూసుకుంటోంది. సరే, ఇంతకీ ఈ భాషల్ని ఎలా కాపాడతారు? ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఆ భాషలు మాట్లాడే ప్రాంతాలకు వెళ్లి వాళ్ల మాటలు, పాటలు, కథలు అన్నీ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత వాటిని అక్షర రూపంలోకి మార్చి విశ్లేషిస్తారు. వాళ్ల పండుగలు, పద్ధతులు కూడా డాక్యుమెంట్ చేస్తారు. చివరిగా వీటన్నింటినీ డిజిటల్ రూపంలో భద్రపరిచి ప్రపంచంలో ఎవరైనా చూసేలా అందుబాటులో ఉంచుతారు. కేవలం ప్రభుత్వ పథకాలే కాదు, మన యూనివర్సిటీలు కూడా ఈ పనిలో పాలుపంచుకుంటున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే UGC, పలు విశ్వవిద్యాలయాల్లో సెంటర్స్ ఫర్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ఈ భాషలపై పరిశోధనలు ఇంకా బాగా జరుగుతాయి. సరే, ప్రభుత్వ ప్రయత్నాలు, యూనివర్సిటీల కృషి చూశాం. మరి మన రాజ్యాంగం భాషలకి ఎలాంటి రక్షణ కల్పిస్తోంది, వాటికి ఎలాంటి హోదా ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ చాలా ప్రత్యేకం. ఇది మన భాషా వైవిధ్యానికి ఇచ్చిన గౌరవం. 1950లో రాజ్యాంగం వచ్చినప్పుడు ఇందులో కేవలం 14 భాషలే ఉండేవి. కాని ఆ తరువాత నెమ్మదిగా ఒక్కో భాష చేరుతూ ఇప్పుడు ఈ జాబితాలో మొత్తం 22 అధికారిక భాషలు ఉన్నాయి. అధికారిక గుర్తింపులో అన్నింటికన్నా గొప్పది ప్రాచీన భాషా హోదా. దీన్నే క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అంటారు. ఇప్పటివరకు దేశంలో కేవలం 6 భాషలకే ఈ గౌరవం దక్కింది. మనందరం గర్వించాల్సిన విషయమేంటంటే, మన తెలుగు భాషకు కూడా 2008లో ఈ ప్రతిష్ఠాత్మక హోదా లభించింది. అయితే ఈ ప్రాచీన హోదా అంత సులభంగా రాదు. దానికి కొన్ని కఠినమైన నిబంధనలున్నాయి. ఆ భాషకు కనీసం 1500 నుంచి 2000 ఏళ్ల చరిత్ర ఉండాలి. గొప్ప సాహిత్యముండాలి. అది వేరే భాషల నుంచి కాపీ కొట్టింది కాకుండా సొంతంగా ఎదిగి ఉండాలి. అందుకే ఈ హోదా అంత ప్రత్యేకం. ఓకే, ఇప్పుడుదాకా మనం పరిరక్షణ, రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి అసలు భారతదేశ భాషా స్వరూపం ఎలా ఉందో ఆ పెద్ద చిత్రాన్ని ఒకసారి చూద్దాం. మన దేశంలోని భాషలన్నిటినీ ప్రధానంగా 4 కుటుంబాలుగా చూడొచ్చు. ఇందులో అతిపెద్దది ఇండో-ఆరియన్ కుటుంబం. దాదాపు 74% ప్రజలు ఈ కుటుంబానికి చెందిన భాషలే మాట్లాడతారు. ఆ తర్వాత 25%తో రెండో స్థానంలో ఉంది మన ద్రావిడ భాషా కుటుంబం. తెలుగు కూడా ఇందులో భాగమే. మరి మాతృభాషగా ఏ భాషను ఎక్కువ మంది మాట్లాడుతున్నారు?
2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే హిందీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బెంగాలీ, మరాఠీ ఉన్నాయి. మన తెలుగు 4వ స్థానంలో నిలిచి తన ప్రాధాన్యతను చాటుకుంది. సరే, ఇదంతా గతం, వర్తమానం. మరి భవిష్యత్తేంటి? రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రేంటి? పౌరులుగా మన బాధ్యతేంటి? వీటి గురించి మాట్లాడుకుని ముగిద్దాం. ఈ భాషల్ని కాపాడే పోరాటంలో టెక్నాలజీ ఇప్పుడొక కొత్త ఆశలా మారింది. ఏఐ, డిజిటల్ ఆర్కైవ్స్ ఇవన్నీ చాలా శక్తివంతమైన సాధనాలు. వీటితో డిజిటల్ నిఘంటువులు తయారుచేయొచ్చు, అంతరించిపోతున్న భాషలకు మళ్లీ జీవం పోయొచ్చు. చూడండి, ప్రభుత్వాలు, పెద్ద పెద్ద సంస్థలు వాళ్ల పనివాళ్లు చేస్తున్నారు, నిజమే. కాని ఏ భాషైనా బ్రతికి ఉండాలంటే దాన్ని మాట్లాడే జనం ఉండాలి, దాన్ని ప్రేమించేవాళ్లుండాలి. అందుకే ఈ ప్రశ్న మనందర్నీ అడుగుతున్నాను. మన అద్భుతమైన ఈ భాషా వారసత్వాన్ని కాపాడుకోవడంలో మన పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించండి, ఆచరించడానికి ప్రయత్నించండి.